హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మా బృంద సభ్యులందరినీ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా సబ్స్క్రైబ్ చేసుకొని క్రింద కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావడమే కాకుండా అందరికంటే ముందు మీరే వీక్షించవచ్చు. కనుక తప్పకుండా మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ టెక్నాలజీ మాత్రమే కాకుండా మీకు జాబ్ నోటిఫికేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కేటగిరీస్ నుంచి మెటీరియల్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కావున మా యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు కూడా ఒక స్పెషల్ అయితే ఉండడం జరిగింది. ఆ స్పెషల్ అనేది నా ద్వారా కాకుండా మీకు మరొకరి ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇంతేకాకుండా మీ అందరికీ న్యూ పర్సన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే మరొక న్యూ పర్సన్ మన ఎడ్యుకేషన్ టెక్నాలజీ బృందంలో ఒక సభ్యుడై మన యొక్క ఛానల్లో వీడియోస్ చేసేయడానికి ముందుకు రావడం జరిగింది. ఎలాంటి డిలే చేయకుండా వారిని సగౌరవంగా మీ అందరి సమక్షంలో ఆహ్వానించేద్దాం. ఎవరో ఏంటి అనుకుంటున్నారా? వారే సార్ కే మునికాటయ్య గారు. మరి వీరి పేరు మీలో కొందరికి తెలిసి ఉండొచ్చు. చాలా యాక్టివ్గా ఉంటారు పర్సన్ వాట్సాప్ గ్రూప్లోను. కావున ఇలాంటి పర్సన్ మన అందరి మధ్యలోకి వచ్చి వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ను మనందరికీ షేర్ చేస్తామని ముందుకు రావడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయం. కావున ఎలాంటి డిలే చేయకుండా మరి ఎలాంటి ట్యూటోరియల్ చేయాలి అనుకుంటున్నారో మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. దానికంటే ముందు ఎలాంటి డిలే చేయకుండా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇన్వైట్ చేసేద్దాం. సార్ మునికాటయ్య గారు, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. Hi friends, I am Muni Kataiah. First of all, thank you so much Pandu sir for inviting me. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుండి నేను కూడా మన ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ టీమ్ మెంబర్స్లో ఒక మెంబర్లా ఉంటూ నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని మీ అందరికీ తెలియచేద్దామని ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ టు ద వీడియో. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్. మన జీవితంలో మొబైల్ అనేది ఒక పార్ట్గా ఉంది. అంటే మనకు కావాల్సినవన్నీ, అది ఫొటోస్ కావచ్చు, వీడియోస్, డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్, మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన మొబైల్లో మనం జాగ్రత్తగా దాచుకోవడం జరుగుతుంది. అయితే ఈ అన్నీ ఉన్న మొబైల్ ఎక్కడైనా మిస్ అయితే అప్పుడు మనం చేసే పని ఏంటి? ముందుగా మనం చేసే పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడం. అయితే మన మొబైల్ పోయిందని కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో మన మొబైల్ అనేది తిరిగి రాదు. అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేటప్పుడు వాళ్ళు మన డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. లైక్ మన మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, తర్వాత మన మొబైల్తో పాటు వచ్చినటువంటి ఐఎంఏ నెంబర్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మన మొబైల్ని ట్రేస్ చేస్తారు. అది దొరుకుతుంది అని కన్ఫర్మ్గా చెప్పలేం. సో దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. అయితే ఈరోజు ఇటువంటి సమాచారం పోలీసులకి ఇవ్వకుండా మన మొబైల్ మిస్ అయితే మనమే ఎలా తెలుసుకోవాలి, ఆ మొబైల్ ఎలా మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది, తర్వాత ఆ లొకేషన్, అంటే మొబైల్ పోయిన లొకేషన్ ఏంటి, అలాగే మన మొబైల్ని ఎవరు తీసుకున్నారు, అన్లాక్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఇమేజ్తో పాటు అన్ని టైము, డేట్, అలాగే వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నారు, ఏ స్టేట్లో ఉన్నారు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మనం ఒక అప్లికేషన్లో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ అప్లికేషన్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఆ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, యాప్ అయితే ఇదే క్రూక్యాచర్.
దీని యొక్క లింక్ మన వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుండి అయితే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యాప్కి పర్చేస్ చేస్తే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ యాప్ని ఎవరైనా పర్చేస్ చేయాలంటే కనుక 50 రూపీస్ దీని కాస్ట్. సో ఎవరైనా పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయండి. సో యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఎలా సెటప్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ అయింది. రైట్ సైడ్ అయితే స్వైప్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ సెటప్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి 8 పేజెస్ అయితే ఉన్నాయి. ఇది సెకండ్ పేజ్. చూద్దాం. Crookcatcher needs device administrator rights to look out for incorrect unlock attempts. Crookcatcher will never erase your phone's data despite the warning shown on the next screen. చూడండి ఫ్రెండ్స్, మన మొబైల్ మిస్ అయితే మన మొబైల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే మెయిల్ పెట్టుకుంటామో ఆ మెయిల్కి రావడం జరుగుతుంది. సో అది వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. రైట్ సైడ్ అయితే స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ యాక్టివేట్ నౌ ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ చేస్తున్నాను. Activate device admin app. Activate device admin apps. Show in English, US, QWERTY, keyboard. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ కోడ్ని మనం ఇంకొక ఎడిట్ బాక్స్లో ఎంటర్ చేసి యాక్టివేట్ పైన ట్యాప్ చేయాలి. ఆ కోడ్ ఏంటనేది చూద్దాం ఒకసారి. JLWU. సో ఇది నాకు వచ్చినటువంటి కోడ్. దీన్ని నేను ఎంటర్ చేయాలి. ఓకే. ఓకే, ఇక్కడ నాకు వచ్చిన ఈ కోడ్ని నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు యాక్టివేట్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. Crookcatcher needs device administrator rights to look out for incorrect unlock attempts. Activating this admin app will allow the Crookcatcher app to monitor screen unlock attempts. ఓకే ఫ్రెండ్స్, యాప్ అయితే యాక్టివేట్ అయింది. Monitor the number of incorrect passwords typed when unlocking the screen and lock the phone, or erase all the phone's data if too many incorrect passwords are typed. సో ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనం ఏదైనా పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు మనం ఎన్నిసార్లు పాస్వర్డ్ ఓపెన్ చేస్తే మనకి ఆ ఇన్ఫర్మేషన్ రావాలి. అలాగే మన మొబైల్ని ఎన్నిసార్లు అన్లాక్ చేస్తే మనకి మెయిల్కి ఆ ఇన్ఫర్మేషన్ రావాలి. అంటే 1 టైం పెట్టుకున్నామంటే జస్ట్ ఒకసారి ఓపెన్ చేస్తే మన మెయిల్కి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. లేదా 2-3 టైమ్స్ అక్కడ మనం పెట్టుకుంటే వాళ్ళు 2-3 టైమ్స్ అన్లాక్ చేసేంత వరకు కూడా మనకి తెలియదు. సో అదైతే చూద్దాం ఇప్పుడు. లాక్ ద స్క్రీన్. నెక్స్ట్ అయితే రైట్కి స్వైప్ చేస్తున్నాను. డిలీట్ యాప్. యాక్టివేట్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పేజ్ 3లో ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఓకే, 1 failed locked attempt. దీని పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 failed attempt, 2 failed attempts, 3 failed attempts, 4 failed attempts, 5 failed attempts. సో ఇక్కడ 5 failed attempts వరకు ఇచ్చారు. అయితే మనం ఇన్నిసార్లు అన్లాక్ చేసేంత వరకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి నేనైతే 1 failed attempt అయితే సెట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కెమెరా పర్మిషన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. అయితే ఈ యాప్ వర్క్ అవ్వాలంటే ఎప్పుడు కూడా మొబైల్ డేటా అనేది ఆన్లో ఉండాలి. అంటే మన మొబైల్ ఎక్కడికైనా తీసుకెళ్ళే అప్పుడు మనకి డౌట్ ఉందంటే డేటా అనేది ఆన్ చేసి ఉంచడం మంచిది. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ అలాగే కెమెరా మనకి ఫోటో తీసుకొని మెయిల్కి సెండ్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మెయిల్కి సెండ్ అవ్వాలి కాబట్టి డేటా అనేది ఆన్లో ఉండాలి. కెమెరా యాక్సెస్. రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. ఆఫ్ అయితే ఉంది, దీన్ని ఆన్ చేద్దాం. ఓన్లీ దిస్ టైమ్. ఓకే, వైల్ యూజింగ్ ది యాప్. దీనిపై అయితే ట్యాప్ చేద్దాం. ఓన్లీ దిస్ టైం మనం ఇచ్చామంటే ఇది ఒక్కసారి మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇలా నాకు అవసరం లేదు, నేను ఈ యాప్ కంటిన్యూస్గా యూజ్ చేస్తాను కాబట్టి దీనిపై అయితే ట్యాప్ చేస్తున్నాను. ఓకే,
ఇప్పుడు లొకేషన్కి సంబంధించిన పర్మిషన్ అయితే ఎనేబుల్ చేద్దాం. Enable location to geotag pictures and include the location in the alert emails. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఈ లొకేషన్ పర్మిషన్ ఎనేబుల్ చేయడంతో ఎవరైతే మన ఫోన్ తీసుకుంటారో వాళ్ళ లొకేషన్ మన మెయిల్కి రావడం జరుగుతుంది. Location off. లొకేషన్ ఆఫ్లో ఉంది, ఆన్ చేస్తున్నాను నేనైతే. Permission request. Allow Crookcatcher to access this device's location while using the app. Only this time. Don't allow. ఓకే, ఇక్కడ Allow Crookcatcher to access while using the app. దీనిపైన అయితే ట్యాప్ చేస్తున్నాను. Location in the background. Cancel. ఓకే, రైట్ సైడ్ అయితే స్వైప్ చేద్దాం. Okay. ఓకే, Location permission. Location permission. Search settings. Crookcat. Location access for this app. సో ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వచ్చి Not ticked. Allow all the time. అలౌ ఆల్ ద టైమ్ దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. ఇది కూడా లొకేషన్కి సంబంధించిన పర్మిషనే. సో ఇదైతే చెక్ చేశాను. ఒకసారి బ్యాక్ వచ్చి Crookcatcher. Email. Page 6 of 8. ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. Off. ఈమెయిల్ ఆఫ్లో ఉంది, దాన్ని ఆన్ చేద్దాం. Email. Authenticate. సో ఆఫ్ అని ఉన్న దానిపైన ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఆఫ్ ఇండికేట్ బటన్ అయితే వచ్చింది. దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. Contact Google. Google Play Services. ఓకే, ఇక్కడ నా మొబైల్లో ఉన్నటువంటి మెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఈ మెయిల్స్లో నేను ఒక మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. Cancel. Add account. Kataiah@gmail.com. ఓకే, ఈమెయిల్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. Ticked. నెక్స్ట్ Cancel. Add account. యాడ్ అకౌంట్ అంటే మనకి మెయిల్స్ ఏవి లేకుండా లేదా వేరే వాళ్ళ మెయిల్ అంటే వేరే మెయిల్ ఇవ్వాలనుకున్నప్పుడు సో దీనిపైన ట్యాప్ చేసి మెయిల్ అనేది ఇక్కడ నుండి మనం ఎంటర్ చేయాలి. Cancel. Okay. ఓకే పైన అయితే ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Crookcatcher. Alert notifications. Page 7 of 8. ఓకే, ఇది నోటిఫికేషన్కి సంబంధించిన పర్మిషన్. అంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ మెయిల్తో పాటు నోటిఫికేషన్లో కూడా షో చేయాలి అనుకుంటే ఇది ఆన్ చేసి పెట్టుకోండి. ఇదైతే ఆన్లో ఉంది. Would you like to enable on? సో ఇది నాకు అవసరం, నాకు నోటిఫికేషన్లో కూడా షో చేయాలి కాబట్టి దీన్ని నేను ఆఫ్ చేయట్లేదు. Set up nav back. Skip. ఓకే, స్కిప్ పైన అయితే ట్యాప్ చేద్దాం. You're all set. Page 8 of 8. ఓకే, Try it now. ఇప్పుడు మొత్తం అంతా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైడ్ నౌ అనేది ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేస్తున్నాను. నా మొబైల్ అయితే లాక్ అవుతుంది. తర్వాత నేను ఒక రాంగ్ పాస్వర్డ్ అయితే ఇస్తాను. దాని తర్వాత మనం ఈ యాప్లో ఇంకొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి, అవి కూడా నేనైతే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. Lock screen. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ అయితే లాక్ అయింది. ఇప్పుడు మనకి ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వదు, మన కరెక్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ మనం రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి మెయిల్కి అయితే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. చూద్దాం అది కూడా. ఓకే, నేను ఒక పాస్వర్డ్ ఇస్తాను, రాంగ్ పాస్వర్డ్ ఏదో ఒకటి. Enter password. 5, 6, 7, 8, 8. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చాను. సో ఆ పాస్వర్డ్ ఇవ్వగానే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇదే నోటిఫికేషన్ నాకు మెయిల్కి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు నేను కరెక్ట్ పాస్వర్డ్ని అయితే ఇస్తాను. Enter password. 9, 9, 9, 6, 6. Crookcatcher. ఓకే ఫ్రెండ్స్, యాప్ మొత్తం సెట్ అయిపోయింది. ఇక్కడ మనం చేయాల్సిన కొన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి ఎనేబుల్ చేయాల్సినవి. సో ఇక్కడ యాప్లో సెకండ్ ఆప్షన్ అంటే ఇవి టాక్ బ్యాక్ సౌండ్ అయితే రావు. సో ఇందులో ఇలా ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ దీనిపైన అయితే ట్యాప్ చేస్తున్నాను. Selected. Page 2 of 5. ఓకే, సెలెక్ట్ అయింది. మనం టాప్ ఆఫ్ ద స్క్రీన్లో స్వైప్ చేయగానే అంటే జస్ట్ వన్ ఫింగర్తో టాప్ ఆఫ్ ద స్క్రీన్ టచ్ చేస్తున్నాను నేను. Alert actions. ఓకే, రైట్ సైడ్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Take picture. 1 front. ఓకే, Record sound. Off. ఈ రికార్డ్ సౌండ్ అనేది మనకి ఫ్యూచర్లో ఈ అప్డేట్ని కూడా తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే ఇది వర్క్ అవ్వట్లేదు. సో ఎవరైతే పర్చేస్ చేస్తుంటారో వాళ్ళకి ఈ అప్డేట్ కూడా త్వరలో రాబోతుంది. Sound alarm. Off. సౌండ్ అలారం ఇది మనం ఆన్లో పెట్టుకుంటే మన మొబైల్ని ఎవరైనా అన్లాక్ చేసిన వెంటనే రాంగ్ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే 1 మినిట్ పాటు అలారం అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో కొన్ని డిఫాల్ట్ అలారం టోన్స్ ఉంటాయి, మనకు కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకుంది కూడా పెట్టుకోవచ్చు. Show message. Off. ఓకే,
షో మెసేజ్ దీనిపైన అయితే ట్యాప్ చేస్తున్నాను. Edit message. Please return this phone to the owner or I will show a photo of you to the police. Disabled. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ప్లీజ్ రిటర్న్ టు ద ఫోన్ యువర్ ఓనర్ అని ఒక మెసేజ్ ఇచ్చారు. దీనికి తెలుగు మీనింగ్ ఏంటంటే మా ఫోన్ని మాకు ఇవ్వండి, లేదంటే మీ ఫోటోని మేము పోలీసులకి చూపిస్తాం అని ఒక డైలాగ్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్క్రీన్ని ఒకసారి రాంగ్ పాస్వర్డ్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆ పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళకి ఈ షో అంటే ఈ డైలాగ్ అనేది షో అవ్వాలి. సో ఈ డైలాగ్ షో అవ్వడంతో వాళ్ళు ఖచ్చితంగా మన మొబైల్ని మనకి తిరిగి తెచ్చిచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో Show a message for the intruder on the lock screen. Off. ఇదైతే ఆన్ చేద్దాం. Edit message. Showing it. Editing. Please return this phone to the owner or I will show a photo of you to the police. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇక్కడ ఇచ్చిన దాన్ని మీరు వద్దనుకుంటే మీరు ఎడిట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చింది మీరు టైప్ చేసుకోవచ్చు. నాకు ఇలానే ఉంటే సరిపోతుంది. Okay. నేను ఓకే పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. Keyboard hidden. Crookcatcher. Show a message for the intruder on the lock screen. ఓకే, ఒకసారి బ్యాక్ అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. Sound off. Show fake home screen. Show fake alert notification. Show fake home screen off. ఓకే, ఇది కూడా మనకి వర్కౌట్ లేదు. సో ఇవి రెండు అప్డేట్స్ని కూడా ఫ్యూచర్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం క్రూక్యాచర్ ఎలా సెటప్ చేయాలనేది చూసాం కదా. ఇప్పుడు మనం క్రూక్యాచర్ సెటప్ చేసిన తర్వాత మనకి క్రూక్యాచర్ నుండి వచ్చేటటువంటి మెయిల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడైతే నేను మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. Apps list. File manager. Finchel Pay. Pay. Google. Gmail. Email. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మెయిల్ ఓపెన్ చేశాను. Open navigation. Signed in as Muni Kataiah Muni Minica. Open navigation drawer. సో ఇదే మెయిల్ అక్కడ మనం సెలెక్ట్ చేసాం కదా. నేనైతే రైట్కి స్వైప్ చేస్తున్నాను. మీరైతే ఒకసారి జాగ్రత్తగా వినండి. నాకు వచ్చినటువంటి మెయిల్ నేను ఏ టైంలో ఓపెన్ చేశాను, ఏ మొబైల్ని ఓపెన్ చేశాను, అందులో నా ఫోటో కూడా వస్తుంది. నా ఫోటో అలాగే నా లొకేషన్. ఒక్కొక్కసారి ఈ యాప్లో లొకేషన్ అనేది ఎనేబుల్ అవ్వదు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎనేబుల్ చేసుకోండి. Signed in as Muni Kataiah. Primary. Unread. Me. Alert. Crookcatcher caught someone trying to unlock your device. Someone tried to unlock your Oppo CPH 1933 April 8, 2023/11:56:40 p.m. Crookcatcher took the picture below estimated address. Kataiah, Iraju Road, Andhra Pradesh 517643, India latitude, on April 8th. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. అలాగే దాని యొక్క పిన్ కోడ్ కూడా చెప్పింది. కొత్త కండ్రిక, బైరాగ కండ్రిక రోడ్, నేను ఉంటున్నటువంటి విలేజ్ నేము, అలాగే ఆ రోడ్ నేమ్ కూడా ఇదే. నేను అన్లాక్ చేసిన మొబైల్ వచ్చేసి ఓపో ఏ5 CPH 2020. ఓకే, ఈ మొబైల్ని అయితే నేను ఓపెన్ చేశాను, అంటే అన్లాక్ చేశాను. రాంగ్ పాస్వర్డ్ ఇచ్చి అన్లాక్ చేశాను కాబట్టి నాకు ఇలా మెయిల్ అయితే వచ్చింది. సో ఒకసారి మళ్ళీ వినండి. Unread. Me. Alert. Crookcatcher caught someone trying to unlock your device. Someone tried to unlock your Oppo CPH 1933 April 8, 2023/11:56:40 p.m. Crookcatcher took the picture below estimated address. Kataiah, Iraju Road, Andhra Pradesh 517643, India latitude, on April 8th. ఓకే, ఏప్రిల్ 8th అయితే ఓపెన్ చేశాను. 11:56కి నేను నా మొబైల్ని రాంగ్ పాస్వర్డ్తో అన్లాక్ చేయడం జరిగింది. సో మనకి ఈ విధంగా మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే మీ మెయిల్ అయినా ఇవ్వండి, లేదంటే మీకు ఆల్టర్నేట్ ఏదైనా మెయిల్ ఉంటే ఆ మెయిల్ అయినా క్రూక్యాచర్లో ఎంటర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ విలువైన సలహాలు సూచనలను మా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.